ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో డిఫరెంట్ మోడ్స్ అనేది మనం ఎలాగా క్రియేట్ చేస్తామనేది తెలుసుకున్నాం. అలాగే మనం కొన్ని కలర్ అడ్జస్ట్‌మెంట్స్‌ని మనం ఎలా చేయాలనేది కూడా మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకేంటంటే డిపెండ్ ఆన్ ద పిక్చర్. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పిక్చర్ కావాలి అనేది మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఓకే. అంటే మనం డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి మన యొక్క బ్యాక్గ్రౌండ్స్ దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ యొక్క ఇమేజెస్ అనేది మనకి ఎంతవరకు ఎలా ఉపయోగపడతాయి అనేది మనకి ఇందులోని చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫోటో ఓపెన్ చేస్తున్నా. సో ఈ ఫోటోలో మనకి ఇక్కడ ఇమేజ్లో మోడ్లో చూస్తే ఇది ఆర్జీబీలో ఉంది. అట్లాగే ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వస్తే ఫస్ట్ నేను బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్నెస్ లెవెల్ని యాడ్ చేశాను. ఓకే. సో ఇక్కడ మనకి ఈ రకంగా మనకు వచ్చింది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో ఎక్స్ప్లోజ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఎక్స్ప్లోజ్ అనే ఆప్షన్ని మనం ఏం చేయాలంటే చిన్నది మనం ఇంక్రిమెంట్ ఇలాగా మనం చేసుకోవాలి. సో ఇంక్రిమెంట్ అలా చేసుకున్నప్పుడు మనం ఓకే చేస్తే ఇక్కడ నాకేమవుతుందంటే ఇక్కడ ఇమేజ్ ఎక్కడా కూడా మనకి ఇక్కడ చూసారా, అయితే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్లోకి వచ్చి అడ్జస్ట్మెంట్లోకి వచ్చి ఇక్కడ కర్వ్స్కి వచ్చామనుకోండి. ఇక్కడ కర్వ్స్లో నేను ఏం చేస్తానంటే ఈ ఏరియాలో దీన్ని ఇలాగా డౌన్ చేస్తాను లెవెల్ని. ఓకే. సో ఆ తర్వాత ఇక్కడ అప్పర్ పార్ట్ ఆఫ్ ద కలర్ దగ్గర అంటే ఇక్కడ నేను లైటింగ్ ఇచ్చాను. అంటే నాకు ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏం చేద్దామంటే మనం ఇది క్యాన్సిల్ చేసేద్దాం ఫస్ట్. సో ఇమేజ్ అడ్జస్ట్మెంట్ కర్వ్స్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ని ఇలాగా డౌన్ చేసుకొని ఇక్కడ చిన్నది మరీ కాకుండా చిన్నది మనం అప్ లెవెల్లో మనం పెట్టుకోవడం జరిగింది. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఇందాకలా ఏదైతే బాగా మనకి కలర్ ఎక్స్ప్లోజర్ ఉందో ఆ కలర్ ఎక్స్ప్లోజర్ అనేది మనకి ఇక్కడ ఇదవుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే సెలెక్ట్లోకి వెళ్ళి సబ్జెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇగోండి స్క్రీన్లోని దీన్ని లేయర్ మాస్క్ అంటారు. సో లేయర్ మాస్క్ అనేది ఇవ్వగానే ఏమవుతుందంటే నాకు ఒక ఇమేజ్ మాత్రమే మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఒక కలర్స్ కానీ లేదు అంటే ఇమేజ్ కానీ మనం తీసుకోవాలంటే
ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఈ 2 లేయర్స్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ అని చెప్తే ఇది ఆ లేయర్ మాస్క్ కాకుండా ఇమేజ్ మనకి ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది అనమాట. ఓకే, సో ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమేజ్లోకి వచ్చి అడ్జస్ట్మెంట్లోకి వచ్చి ఇక్కడ లెవెల్స్ అనేది ఉంటుంది. లెవెల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇది మనం అవుట్పుట్లో మూవ్ చేస్తుంటే నాకు ఇక్కడ చూసారా లైట్గా మనకు అయిపోతుంది. అలాగే ఫర్ సపోజ్ నేను ఈ యొక్క వాల్యూని ఇలా నేను ఇంక్రీజ్ చేస్తున్నాను అనుకోండి, అంటే ఇలా రైట్ నుండి లెఫ్ట్కి వెళ్తుంటే ఏమవుతుందంటే కలర్ తాలూకా ఏదైతే కలర్ ఉన్నదో ఆ కలర్ మనకి బ్రైట్గా మనకి క్రియేట్ అవుతుంది చూడండి. అంటే మనం ప్రీవియస్గా మనం ఇగోండి ఇక్కడికే చూసారా, సో చాలా తేడా వచ్చేస్తుంది మనకి. సో ఇలాగా మనం ఇందులోని మార్చుకోవచ్చు. ఓకే, సో అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మళ్ళీ మనం జూమ్లోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సాఫ్ట్గా నాకు స్కిన్ కావాలి అనుకున్నాను ఈ పార్ట్ అంతా కూడా. అప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ కంట్రోల్ జే చేస్తే డూప్లికేట్ కాపీ వస్తుంది. డూప్లికేట్ కాపీ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి ఇక్కడ నేను గాషియన్ బ్లర్ అనేది నాకు ఇక్కడ ఫెదర్ ఏం చేస్తానంటే ఒక 3 లేదు అంటే డిపెండ్ ఆన్ ద పిక్చర్ బట్టి మనం ఇక్కడ 5 పెట్టుకుంటే సో ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఇలా చేసిన తర్వాత మనం ఏం చేస్తాం ఇప్పుడు దీన్ని మనం లేయర్ మాస్క్ అనేది చేయాలంటే కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఒరిజినల్ పిక్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది ఇక్కడ. మరి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం ఇక్కడ బ్రష్ టూల్ తీసుకొని బ్రష్ టూల్లో మనం ఏం చేయాలి ఇక్కడ సాఫ్ట్ బ్రష్ అనేది మనం తీసుకోవాలి. సాఫ్ట్ బ్రష్ అనేది తీసుకొని మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎక్కడైతే మనం సాఫ్ట్నెస్ కావాలనుకుంటున్నామో ఆ ఏరియాలో ఇక్కడ చూసారా ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఇక్కడ ఇదంతా కూడా నాకు సాఫ్ట్గా నాకు స్కిన్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. ఇక్కడ చూసారా, అంటే ఈ రకంగా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన పార్ట్ దగ్గరే మాత్రమే మనం ఏం చేస్తామంటే బ్రష్ తాలూకా సైజును మనం తగ్గించుకొని సో ఆ ఏరియాలో మనం సాఫ్ట్నెస్ అనేది ఇమేజ్లో మనం పెట్టుకోవచ్చు. ఇది రీటచ్లో ఒక ప్రొసీజర్ అని చెప్తారు. అంటే ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ ఇదంతా కూడా నాకు ర్యాషెస్ లాగా ఉన్నదంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది. ఇక్కడ మనం బ్రష్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసారా సాఫ్ట్గా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోగలం. ఎక్కడెక్కడైతే మనకు కావాలనుకుంటామో ఆ ఏరియాలో మనం సాఫ్ట్నెస్ అనేది చేసేస్తాం. సో ఇంకా సాఫ్ట్నెస్ అయిపోయింది, ఇంకా నాకు ఓకే వద్దనుకుంటే నో ప్రాబ్లం. లేదు నాకు ఇంకెక్కడైనా సాఫ్ట్నెస్ స్కిన్లో కావాలి అనుకుంటే సో జాగ్రత్తగా మనం ఎక్కడ కావాలనుకుంటున్నామో అనేది మనం చూసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ నాకు ఫేస్ మీద ఒకటే నాకు ఇలా కావాలనుకున్నాను. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఈ ఇమేజ్ని కూడా నేను కంట్రోల్ ఈ అంటే లేయర్ని ఎప్పుడైతే నేను కంబైండ్ చేస్తానో ఆ పార్ట్ కావాలనుకుంటే మనం ఇక్కడ చూడండి
ఇది హైడ్ చేస్తాను అనుకోండి ఇలా వస్తుంది. సో ఇది కావాలనుకుంటే ఇక్కడ చూసారా చిన్నది మనకి వేరియేషన్ ఉన్నది, అర్థమవుతుందా? సో వెరీ లిటిల్ బిట్ అనమాట. అంటే లేయర్స్లో మనం ఏవైనా మోడిఫికేషన్ చేయాలి అనుకుంటే సో ఆ రకమైన రీటచింగ్ అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే బ్రష్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ రెడ్ కలర్లోకి తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే బ్రష్ని ఇక్కడ బ్లెండ్ మోడ్ ఆప్షన్స్లో సాఫ్ట్ లైట్లో పెట్టుకొని నాకు ఎక్కడైతే కావాలనుకుంటానో ఆ ఏరియాలో జస్ట్ లైట్గా మనం తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి బాగా లైట్గా కావాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ లేయర్ తాలూకా ఒపాసిటీ ఉంటుంది, మనకి ఎంత పర్సంటేజ్ కావాలో అంటే మనకి మిక్స్ అవ్వాలన్నట్లాగా మనకు కావాలనుకుంటే సో అక్కడ ఆ ఏరియా దగ్గర మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా ఏం చేస్తానంటే బాగా దీన్ని ఇలా చేసుకొని సో ఇక్కడ అంటే మరీ ఒపాసిటీ తగ్గిస్తే ఏమవుతుందంటే నాకు అక్కడ మరి ఎక్స్ట్రాగా నాకేం కనబడదు. ఇక్కడ చూసారా? సో అంటే మనకి ఏమవుతుంది, ఎక్స్ట్రా గ్లోయింగ్ టైప్ లాగా మనకి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గోల్డ్ తాలూకా ఇది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సాఫ్ట్ లైట్ పెట్టుకొని సో ఎక్కడైతే నాకు జ్యువెలరీ పార్ట్ ఉందో ఆ ఏరియా దగ్గర నేను అయితే అదే లేయర్లో అంటే ఇమేజ్ మీద మనం చేసేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం కావాలనుకుంటే ఆర్ట్ అంటే హిస్టరీ బ్రష్ టూల్తో మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా నాకేమైంది, ఇప్పుడు ఈ పార్ట్ నాకు ఇలాగా ఇలా నేను దీన్ని ఇలా చేసుకోవడం. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేసాం ఇక్కడ ఫర్ సపోజ్ నాకు కలర్ రీప్లేస్మెంట్ టూల్లో ఇక్కడ నాకు బ్రైట్నెస్ అనేది అంటే సాచురేషన్ అనేది తీసుకొని ఇక్కడ సైజు బాగా తగ్గించుకొని జాగ్రత్తగా మనం మళ్ళీ వాటిలో బ్రైట్నెస్ వచ్చినట్లాగా మనం చేసుకోవచ్చు అన్నమాట. అంటే అప్పుడు ఏమవుతుందంటే నాకు అక్కడ ఒరిజినాలిటీ జ్యువెలరీ లాగా నాకు ఎపీరెన్స్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి మళ్ళీ నాకు సో ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ నేను బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ చూసారా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ఈ ఏరియా పార్ట్స్ చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా మనం తిరిగి రీటచ్అప్ అనేది మనం ఇక్కడ ఈ జ్యువెలరీకి చేస్తున్నాం. ఇలాగా ఇమేజ్లో ఎక్కడైనా మనకి జ్యువెలరీ పార్ట్స్ అనేది డీసెలెక్ట్ అయి ఉండి డీసాచురేషన్లో మనకు ఉంటే కనుక సో తిరిగి మనం అది జ్యువెలరీ ఐటెం లాగా మనం
ఇమేజ్లో చూపించవచ్చు అనమాట. ఇక్కడ చూసారా ఇప్పుడు నాకేమైంది, అది గోల్డిష్ లాగా మనకి అపియరెన్స్ వస్తుంది. అదేంటంటే డిపెండ్ ఆన్ ద కలర్ బట్టి మనం అక్కడ అప్లై చేసిన మెథడ్ ఆఫ్ దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ జాగ్రత్తగా అప్లై చేసుకుంటే నాకు ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఈ ఇమేజ్లో చాలా హైలైటింగ్గా మనకి అపియరెన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు అడ్జస్ట్మెంట్లో ఇక్కడ చూడండి నాకు వైబ్రెన్స్ అని ఉంది. ఇక్కడ వైబ్రెన్స్లో ఏంటంటే మనం వైబ్రెన్స్ యాడ్ చేశారనుకోండి, పిక్చర్ చూడండి మనకి ఎలా వచ్చిందో ఇప్పుడు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సాచురేషన్ అంటే మరింత బ్రైట్నెస్ వస్తుంది. మనకి ఎంత కావాలో మనం సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లోకి వచ్చి బ్లాక్ అండ్ వైట్ అని ఇస్తాను. సో బ్లాక్ అండ్ వైట్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇమేజ్లోని పర్ సపోజ్ నేను ఏం చేస్తానంటే రెడ్ కలర్ తాలూకా వాల్యూని ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, సో రెడ్ కలర్ తాలూకా వాల్యూని యాడ్ చేసుకొని ఇక్కడ ఎడిట్ మెనూలో ఫేడ్ బ్లాక్ అండ్ వైట్ అని చెప్పేసి దీన్ని నేను ఏం చేస్తాను అనుకున్నారు, ఇక్కడ సాఫ్ట్ లైట్ అనేది నేను ఇస్తాను. సో సాఫ్ట్ లైట్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మల్టిపుల్ ఇచ్చారనుకోండి, మల్టిపుల్ అంటే నాకు ఇలా కలర్ అనేది బర్న్ అయిపోద్ది. సో అందుకని ఏంటంటే ఏది ఎక్కడ అంటే ఏ మోడ్ అయితే నాకు కలర్ సూటబుల్ అవుతుందో అది మనం అక్కడ చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఒపాసిటీ లెవెల్ కూడా మనం ఏం చేయాలంటే మీడియంగా మనం తగ్గించుకున్నాం అనుకోండి, మనం ఏదైతే మోడిఫికేషన్ చేసామో ఆ మోడిఫికేషన్ అనేది మనకు అక్కడ తెలియదు అనమాట. అంటే డిపెండ్ ఆన్ ద ఇమేజ్ బట్టి, డిపెండ్ ఆన్ ద ప్రోడక్ట్ బట్టి మనం అక్కడ అప్లై చేసుకోవడానికి అవుతుంది. అలా కాకుండా ఓవరాల్గా ఇక్కడ లేయర్స్ అన్నిటికీ కూడా లేయర్ అడ్జస్ట్మెంట్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనకి ఎలాగైతే ఇక్కడ ఉంటుందో సో సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఫిల్టర్ ఉంది. సో ఫోటో ఫిల్టర్ అనేది ఇక్కడ నేను ఏం చేశాను, బ్లూ పెట్టుకున్నాను. సో బ్లూ పెట్టుకొని దాని తాలూకా వాల్యూని యాడ్ చేశాను అనుకోండి, ఓవరాల్ అన్ని లేయర్స్ మీద అంటే ఇక్కడ మనకు అన్ని లేయర్స్ మీద కావాలనుకుంటే దీన్ని ఏం చేస్తామంటే మనం ఇలా తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ ఇలా ఉంటుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నాకు దీని మీద మళ్ళీ అడ్జస్ట్మెంట్ లేయర్స్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కలర్ బ్యాలెన్స్ యాడ్ చేశాను అనుకోండి. సో ఈ కలర్ బ్యాలెన్స్లో నేను ఏం చేస్తున్నాను, రెడ్ ఏరియాలో ఇక్కడ నేను సియాన్ కలర్ యాడ్ చేశాను. ఓకే, అలాగే ఇక్కడ నేను బ్లూకు బదులుగా ఎల్లోయిష్ని యాడ్ చేశాను. అలాగే ఇక్కడ మెజెంటా బదులు ఇక్కడ నేను మెజెంటాలోకే కాస్త తీసుకుంటే నేను ఎల్లో కలర్ మనం ఇలా పెట్టుకుంటే సో ఇది ఎల్లోయిష్. అలాగే ఇక్కడ నేను కాస్త చిన్న రెడ్ని మనం యాడ్ చేసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఎక్కడా కూడా మనం మోడిఫికేషన్ చేసినట్లకు కానీ మనం ఎక్కడ చేసినట్లకు కానీ మనకి ఇక్కడ ఎక్కడా కూడా తెలియదు అనమాట. ఓకే, అయితే ఇక్కడ అవి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పర్టికులర్ కలర్ నేను సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా మనకి కలర్ లుక్ ఇన్వర్స్ థ్రెషోల్డ్ ఇక్కడ లేదు. ఇక్కడ సెలెక్టివ్ కలర్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు రెడ్ ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రెడ్లో ఇది నేను మార్చేసాను అనుకోండి. అంటే అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చూసారా
ఇది ఇలా పెట్టుకొని అక్కడ చూసారా రెడ్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియా నాకు మోడిఫై అవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమైంది, నాకు అక్కడ రెడ్ పోయి ఇక్కడ మెజెంటా కలర్ అనేది యాడింగ్ వచ్చింది. చూసారా మరి, అంటే ఇక్కడ మనం కలర్ సెలెక్షన్స్లోనే కలర్స్ డిజైనింగ్లోనే మనం ఇప్పుడు ఇక్కడ చూడండి ఆ డామినేషన్ అనేది మనకి ఇక్కడ పోయింది. సో ఇక్కడ ఏదైతే ఉందో ఆ రకమైన డామినేషన్ మనం ఇక్కడ తీసుకురాగలం బై యూజింగ్ ఆఫ్, అంటే ఇక్కడ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అయినా అవి ఎక్కడ ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి లేయర్లో ఇక్కడ మనకి న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్స్ చూసారు ఇక్కడ. సో ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవే ఆప్షన్స్ మళ్ళీ మనకి ఇక్కడ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో మనకి ఇక్కడ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఇవి అడ్జస్ట్మెంట్ లేయర్స్ కాబట్టి మనకు కొన్ని ఎనేబుల్లో ఉంటాయి, కొన్ని డిజేబుల్లో ఉంటాయి. సో ఇప్పుడు అదే ఇమేజ్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మళ్ళీ నాకు ఇవన్నీ కూడా ఎనేబుల్లోకి వస్తాయి అన్నమాట. అంటే మనం ఎప్పుడైనా కూడా ఒక ఇమేజ్ని మనం మోడిఫికేషన్ చేయాలి అనుకున్నప్పుడు సో మనం ఏం చేస్తామంటే ఆ డిపెండ్ ఆన్ అంటే మనం తీసుకున్న పిక్చర్ బట్టి మనం ఇక్కడ మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో అంటే బ్యాక్గ్రౌండ్ ఒక న్యూ లేయర్ తీసుకుంటే ఇక్కడ నేనేం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ని కంట్రోల్ బ్యాక్ స్పేస్ వెనక్కి పంపించేసి సో ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడియంట్ తీసుకొని ఇక్కడ నేను గ్రేడియంట్ అని చెప్పి రేడియల్ గ్రేడియంట్ అని చెప్పి సో ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను చూడండి. అంటే ఇప్పుడు ఏమైందంటే మనకి పార్ట్ ఆఫ్ ద కలర్ అంటే దానికి ఈ బ్యాక్గ్రౌండ్లో మనం తీసుకున్న దానికి లేదు, నాకు వేరే కలర్ ఏమైనా కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ కలరే మనం తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏం చేయాలి, మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది మనం తీసుకొని ఇక్కడ ఇలా పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ చూసారా మనకి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్కి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మనం తీసుకుంటే సో ఇక్కడ లుక్ అనేది మనకి ఎలా వచ్చిందో చూసారా మరి. అంటే మనం వేరే బ్యాక్గ్రౌండ్ అంటే ఎక్కడో మనకి ఉన్న బ్యాక్గ్రౌండ్ని మనం సబ్జెక్ట్ అనే దాంతో కట్ చేసుకొని మనకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్లో మనం ఏం చేసామంటే రకరకాల మోడిఫికేషన్స్ అనేది మనం చేసుకొని ఇమేజ్ని మనం మోడిఫికేషన్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఫర్ సపోజ్ మనం దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ నేను సేవ్ ఏ కాపీ అని చెప్పేసి అంటే నాకు డిఫరెన్స్ అనేది మరి మనకి తెలుసుకోవాలి కదా, అంటే మనం ఎట్లాగా చేసాం ఏంటి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డెస్క్టాప్లో దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ సేవ్ ఇమేజ్ కింద నేను పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే అది ఇమేజ్ కింద నేను మార్చిన తర్వాత సో ఒరిజినల్ పిక్ అంటే మనం ఏదైతే ఆల్రెడీ మన దగ్గర ఫొటోస్ ఉన్నదో ఆ ఫొటోస్ని మనం ఫస్ట్ ఓపెన్ చేసుకున్నాం. ఎందుకంటే మరి అక్కడ మనకి వేరియేషన్ అనేది ఇదే కదా మనం ఓపెన్ చేసుకున్నాం. సో ఈ పిక్ని మనం ఓపెన్ చేసుకున్నాం. ఓకే, సో దీన్ని ఇక్కడ ఎలా పెట్టుకున్నాము. ఓకే, అలాగే ఈ పిక్ని కూడా మనం ఓపెన్ చేద్దాం. ఈ పిక్ని కూడా ఇక్కడ మనం ఇలాగా ఓపెన్ చేసుకొని ఇక్కడ కూడా మనం తీసుకున్నాం అనుకోండి. అంటే ఇక్కడ చూసారా మనకేమైంది, ఈ పిక్ ఒకటే
కానీ ఇక్కడ చూడండి మనకి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉన్న వేరియంట్కేని మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేరే తీసుకున్నాం. అయితే ఇక్కడ చూసారా ఈ యొక్క డ్రెస్ తాలూకాది ఇక్కడ మనకి డ్రెస్ కలరు వేరే మారిపోయింది. ఓకే, అలాగే ఇక్కడ జ్యువెలరీ చూసారా బాగా డ్రై అవుట్గా ఉంది. ఇక్కడ మనం ఏం చేసామంటే దాన్ని మనం డామినేటివ్గా తీసుకోవడం అనమాట. అంటే మనకి ఎప్పుడైనా కూడా అంటే అప్పుడు మనకి ఏంటవుతుంది ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్, అంటే ఆ పిక్చర్ తాలూకా బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవడానికి మనం జనరల్గా ఏంటంటే అంటే కలర్స్ తాలూకా అడ్జస్ట్మెంట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అవుతుంది అనమాట. అంటే ఎప్పుడైనా మనం ఇమేజెస్ని చేసినప్పుడు ఆ ఇమేజెస్ని తాలూకా డిఫరెన్సెస్ అంటే వాటి తాలూకా వేరియేషన్స్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో అంటే మనం ఎంత కలర్స్ అనేది మనం యూజ్ చేసి ఆ పిక్ని మనం మార్చుకున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ ఇక్కడ ఫైల్లో ఓపెన్లోకి వెళ్ళి మళ్ళీ అదే పిక్చర్ తాలూకా లొకేషన్స్లోకి నేను వెళ్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నాకు ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో హెచ్డిఆర్ ట్యూనింగ్స్ అని మనకు ఒకటి ఉన్నదండి. ఇది ఎప్పుడైతే నేను ఇస్తానో నేను ఏ రకమైన మోడిఫికేషన్ నేను చేయక్కర్లేదు. సో బై డిఫాల్ట్గా దానికి ఎంత అయితే రిక్వైర్డ్ ఉందో ఇక్కడ ఇదంతా సెట్టింగ్ చేసి వచ్చేస్తుంది, మనమేం మార్చక్కర్లేదు. దిస్ ఈజ్ ఏ బై డిఫాల్ట్. అంటే ఏంటి, ఇక్కడ మనం చూడండి ఇక్కడ చూసారా చాలా చిన్న వేరియేషన్ ఉంది బ్రైట్నెస్లో, మరీ అంత కాకపోయినా. సో అదేంటంటే డిపెండ్ ఆన్ ద పిక్చర్ అనమాట. సో అలా కాకుండా ఇక్కడ మనకి ఫిల్టర్స్లో మనకి లెన్స్ కోఆర్డినేట్స్ యాక్చువల్గా కొన్ని ఇక్కడ చూసారా కెమెరా రా ఫిల్టర్ అని మనకు ఒకటి ఉంటుంది, కెమెరా రా ఫిల్టర్ అని. ఓకే, ఈ కెమెరా రా ఫిల్టర్లో ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని బై డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఈ సెట్టింగ్స్లో మనం ఫస్ట్ ఇక్కడ నేను టెంపరేచర్ని సెట్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ టింట్ అంటే కలర్ చేంజింగ్, మనకి ఎలాంటి కలర్లోకి నాకు అది పిక్చర్ అనేది కావాలి అనేది ఇక్కడ టింట్ సెట్ చేస్తుంది. ఓకే, సో అలా కాకుండా ఇక్కడ మనం ఇమేజ్ తాలూకా ఇక్కడ చూసారా లైటింగ్నెస్ కలర్ అనేది మనకి ఈ రకంగా క్రియేట్ అయింది. సో దాని తర్వాత ఫర్ సపోజ్ ఇవి ఏంటంటే మనకి చాలా ఇమేజ్ అనేది మంచి గ్లోనెస్ అనేది క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. అది డిపెండ్ ఆన్ ద ఆప్షన్ బట్టి మనకి ఎంతవరకు కావాలి ఏంటి అనేది మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవి ఏమంటారంటే కెమెరా రా ఫిల్టర్స్ అంటారు. అంటే ఆటోమేటిక్గా క్వాలిటీగా మనకి సెట్టింగ్ అయిపోద్ది. ఇక్కడ చూసారా నేనేం చేస్తున్నాను, ఇక్కడ నాకు సెట్టింగ్స్ నేను ఇక్కడ చూడండి ఇలా, ఇది కస్టమైజ్. ఓకే, సో దీన్ని మనం ఓకే అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఓకే చేసుకుంటే నాకు ఇమేజ్ మీద ఇప్పుడు ఏదైతే అంటే ఆల్రెడీ ఉన్నదాన్నే మనం ఏం చేసాము, కెమెరా రా అనేది మనకి ఫోటోషాప్ CS2 దగ్గర నుండి వచ్చిన ఒక ఇంపార్టెంట్ కలర్ ఫిల్టర్ అనమాట. ఓకే, ఇప్పుడు మరి వేరియేషన్ మనకి తెలియాలి కదా, మరి దానికి దేనికని. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక రెక్టాంగులర్ మార్కర్ టూల్ తీసుకొని
ఇక్కడికి ఇమేజ్కి ఎగ్జాక్ట్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం ఏంటున్నది హిస్టరీ బ్రష్ టూల్ అని ఉంది, తెలుసు కదా మనకి. సో ఈ హిస్టరీ బ్రష్ టూల్ ఏం చేద్దామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ పార్ట్ని ఇలా తీసుకోండి. అంటే ఇక్కడ మనం ఎంత మోడిఫికేషన్ చేసాము అనేది ఇక్కడ మనకి తెలిసిపోతుంది. చూడండి, అంటే మనం ఇక్కడ ఏం చేసాము, కెమెరా రా అనే ఒక ఆప్షన్ని యూజ్ చేసుకొని సో మనం ఎంత క్వాలిటీ ఇక్కడ చూసారా, ఇక్కడ డ్రైగా ఉన్న స్కిన్ని మనం ఈ రకంగా క్రియేట్ చేసుకోగలిగాం. సో ఇది మరొక ప్రాసెస్ అన్నమాట. అంటే కెమెరా రా అనేది మనం చేసి సో మనం అప్పుడు సెలెక్ట్లోకి వెళ్ళి సబ్జెక్ట్లోకి వెళ్ళి ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ లేయర్ మాస్క్ అనేది ఇచ్చి ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్తో వెనక్కి పంపించేసి ఇమేజ్లో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, వేరే సమ్ అదర్ బ్యాక్గ్రౌండ్ నేను పెట్టుకోవాలనుకున్నాను. ఇక్కడ ఇప్పుడు నేను మళ్ళీ గ్రేడియంట్ తీసుకొని ఇందులోని నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇది తీసుకొని ఇక్కడ రేడియల్ గ్రేడియంట్ పెట్టుకొని సో ఇక్కడ నేను ఇలాగ పెట్టుకున్నాను. ఇక్కడ చూసారా మనకి డిపెండ్ ఆన్ ద కలర్స్ బట్టి నాకు దాని తాలూకా అవుట్లుక్. అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని చెప్పి ఇక్కడ డెస్క్టాప్లో సో మరొక కాపీ కింద నేను క్రియేట్ చేస్తున్నాను. సో అప్పుడు మనకేమవుతుందంటే వేరియేషన్స్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే అసలు మనం ఎంతవరకు క్వాలిటీ అనేది మనం ఇవ్వడానికి అవుతుంది, సో మనం ఎంతవరకు చేయొచ్చు అనేది ఇక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఆల్రెడీ మనం ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ మనకి సేవ్ ఏ కాపీ అని చెప్పి డెస్క్టాప్ అని చెప్పి ఇక్కడ సేవ్ అని ఇచ్చాము. ఇక్కడ ఓకే అని చెప్తే ఇది సో డెస్క్టాప్ ఇగోండి ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ నేను ఇక్కడ చూడండి మనకి మనం కెమెరా రా ద్వారా మనం ఈ మోడిఫికేషన్ చేసుకున్నాము. అలాగే కలర్ అడ్జస్ట్మెంట్స్ని మనం వాడుకొని మనం ఈ రకమైన ఇక్కడ చూసారా మరి ఇక్కడ ఫేస్కిని ఇక్కడ ఫేస్కిని ఇక్కడ ఫేస్కి ఎంత తేడా ఉందో. సో కెమెరా రాదు ఏంటంటే మనం డైరెక్ట్గా మనకి చాలా బాగా ఫేస్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల ఏదో కోటింగ్ వేసుకున్నట్లాగా మనకి అపియరెన్స్ ఉంది. చూసారా మరి, అంటే ఈ 3 వేరియేషన్స్ అంటే మనం ఫోటోషాప్లో ఏంటంటే మనకి ఇన్ని రకాలన్నమాట. అంటే మనం ఎప్పుడైతే ఈ రకంగా మనం వేరియేషన్ అంటే ఒక్కొక్క ఫీచర్ని మనం తీసుకుంటామో డిపెండ్ ఆన్ ద ఫీచర్ బట్టి
నాకు దాని తాలూకా అవుట్లుక్ అనేది మనకు ఉంటుందన్నమాట. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద ఇమేజ్ తాలూకా సెలెక్షన్ అనేది ఇక్కడ నాకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. అందుకనే ఫోటోషాప్లో మనకేంటంటే మ్యాక్సిమంలో మినిమం కలర్ అడ్జస్ట్మెంట్స్ ద్వారానే మనం ఇక్కడ ఏదైనా చేయడానికి అవుతుంది. చూసారా మరి? అంటే కలర్స్లో ఉన్న వేరియేషన్స్ దాన్ని బట్టి మనం ఇక్కడ మంచి డిజైనింగ్ తాలూకా అవుట్లుక్ అనేది మనం క్రియేట్ చేయడానికి అవుతుంది. ఓకే, సో అది ఈరోజు యొక్క క్లాస్.